హే గాయ్స్, మా ఊర్లో హనుమాన్ జయంతి అయితే చాలా బాగా చేస్తారు. సో టెంపుల్కి వెళ్ళాలంటే కొండపైకి వెళ్ళాలి. ఇక్కడ నుంచి చూస్తే మా ఊరంతా కనిపించేస్తుంది. నేను మా డాడీ అయితే స్టార్ట్ అయిపోయి కొండపైకి వెళ్ళిపోతున్నాము. రోడ్లు అయితే ఇంకా వేయలేదు, ఎప్పుడు వేస్తారో ఏమో. అక్కడ కనిపిస్తుంది కదా హనుమాన్ స్టాచ్యూ, అక్కడే అనమాట ఇప్పుడు మనం వెళ్ళేది. ఫైనలీ వచ్చేసాము. ఇంత ఎండలో కొండపైకి రావాలంటే సాహసం అనే చెప్పాలి. చాలా ఎండ ఉంది అసలు. మా డాడీ చూడండి, పాపం నడవలేక నడుస్తున్నాడు ఇంత ఎండలో. ఇక్కడ మార్నింగ్ 6 నుంచి మధ్యాహ్నం వరకు పూజలు అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి. ఇంకా మధ్యాహ్నం లంచ్ అయిన తర్వాత ఇంకా అందరు వెళ్ళిపోతారు. మ్యాక్సిమం మా ఊర్లో జనాలంతా ఆల్మోస్ట్ పైకి వచ్చేస్తారు పూజ కోసము. ఇంకా మేము కూడా దేవుడి దర్శనం చేసుకొని గుడి పక్కనే ఒక పుట్ట ఉంటుంది, అక్కడ కూడా ఖచ్చితంగా మేము దర్శనం చేసుకుంటాం నాగదేవతని. టెంకాయ కొట్టేసి ఇంకా కోరికలు కోరేసి ఇంకా వచ్చేసాము. ప్రసాదం తీసుకొని ఇంకా సమ్మర్ కదా, సో బటర్ మిల్క్ పంచుతున్నారు అందరికీ. ఇంకా మేము కూడా అలా కొంచెంసేపు గుడి ముందు కూర్చొని ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఈవినింగ్ అయితే మా ఇంటి దగ్గరికి స్వామి ఊరేగింపు వస్తుంది. సో దానికోసం మేము టెంకాయ పూలు పళ్ళు అన్నీ తీసుకొని బయట వెయిట్ చేస్తున్నాము. వచ్చేసింది ఊరేగింపు. ఎంత బాగా డెకరేట్ చేశారో అసలు, ఆ బండిని ఎంత బాగుందో అసలు, నాకైతే మంచిగా అనిపించింది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పూజితతో ముచ్చట్లు.